విఎస్పి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. తప్పకుండా మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అవసరమైన సబ్జెక్ట్ని కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఇప్పుడు జరుగుతున్నటువంటి అతి ముఖ్యమైనటువంటిది ఎస్ఐఆర్ సర్వే. ఎలక్షన్కి సంబంధించినటువంటి సర్వే జరుగుతుంది. ఇప్పుడు దాదాపుగా 24వ తేదీనో ఏదో ఎండ్ ఆఫ్ ద డేట్ పొడిగించడం జరిగింది. మొన్ననే అయిపోయిన డేట్ని. అయితే ఇప్పటికే ఆల్మోస్ట్ సర్వే అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ సర్వేలో మనం నమోదు అయ్యాము లేదు అనేది మనకు ఆల్రెడీ ఇలాంటి పేపర్ కూడా ఒకటి ఇచ్చింటారు. 90% ఈ పేపర్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా సర్వే అయిపోయి ఉంటారు. అయినా కూడా మనం ఒకసారి, ఎందుకంటే ఓట్ అనేది చాలా ముఖ్యమైనది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో, కాబట్టి ఒకసారి ఇలాంటి పేపర్ను తీసుకొనేసి మీ మొబైల్లోనే చాలా సింపుల్గా మనం మామూలు మెసేజ్ టైప్ చేస్తాం కదా, మెసేజ్ టైప్ చేసేటప్పుడు అక్కడ ఓపెన్ చేసి 1950 నెంబర్కు మనం ఎస్ఎంఎస్ పంపాలి. ఇక్కడ మనం అన్ని క్యాపిటల్ లెటర్లో ECI అని టైప్ చేసి కొంచెం స్పేస్ ఇచ్చి మన ఏదైతే ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఉంటుందో సేమ్ దాంట్లో మనకి ఇచ్చినటువంటి ఇలాంటి పేపర్లు ఎలా ఉందో అక్కడ ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ అని ఉంది. ఆ నెంబర్ను టైప్ చేసి ECI స్పేస్ ఇచ్చి RRV మన నెంబర్ టైప్ చేసిన తర్వాత స్పేస్ ఇచ్చి ECI అని చెప్పి స్పేస్ ఇచ్చి మన నెంబర్ టైప్ చేసి 1950కి SMS పంపాలి. ఎస్ఎంఎస్ పంపితే SMS పంపిన తర్వాత మనకి నమోదు అయ్యి ఉంటే మన ఎలక్షన్ కమిషన్ నుంచి మనకి ఈ విధమైనటువంటి రిప్లై వస్తుంది. సేమ్ అది మనకిచ్చినటువంటి పేపర్లో ఏదైతే మన పేరు, సీరియల్ నెంబరు, పార్ట్ నెంబరు, మన అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నెంబరు, మన ఏ కాన్స్టిట్యూన్సీలో ఉన్నామో కాన్స్టిట్యూన్సీ, మళ్ళీ తర్వాత మన డిస్టిక్, మన స్టేటు, ఇవి మన సీరియల్ నెంబర్, మన పేరుతో సహా మనకి నమోదు అయినటివి మనకు మెసేజ్ వస్తుంది. అప్పుడు మనకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట, మనం నమోదయ్యామనేది. చాలా సింపుల్ ఇది. ఒకసారి ఓటు అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి అందరూ కూడా చెక్ చేసుకోండి. నేను కూడా చెక్ చేశాను. మా ఫ్యామిలీకి సంబంధించి అందరివి కూడా రావడం జరిగింది. డీటెయిల్స్ చాలా సింపుల్. 1950కి SMS చేయాలి. ECI అనేది క్యాపిటల్ పెట్టి స్పేస్ ఇచ్చి, ఒకసారి స్పేస్ ఇచ్చి మనకు ఇలాంటి పేపర్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ని సేమ్ ఆడ ఎట్లుందో క్యాపిటల్లోనే టైప్ చేసి అంకెల్లో కొట్టి మెసేజ్ సెండ్ చేస్తే మనకు మెసేజ్ వస్తుంది. అప్పటికి మనం ఇలాంటి మెసేజ్ వస్తుంది, క్లియర్ అయిపోతుంది అనమాట మంది ఎన్రోల్ అయింది ఎస్ఐఆర్ సర్వే అనేది. ఎందుకంటే ఎస్ఐఆర్ సర్వే చాలా ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ చెప్పింది, త్వరలో మున్సిపాలిటీ ఎలక్షన్లు, సర్పంచ్, జెడ్పీటీసీ ఎలక్షన్లు రానున్నాయి. వీటిలో మనం ఎస్ఆర్లో నమోదు అయి ఉంటేనే ఓటు హక్కు అనేది ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్త పడతారని, ఈ సమాచారం మీకు అందరికీ కూడా నచ్చిందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.